వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. ఇప్పుడు మనం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆర్ట్ అంటే డ్రాయింగ్కి సంబంధించింది, క్రాఫ్ట్ అంటే టీచింగ్కి సంబంధించింది. ఇక్కడ అల్లికలు అండ్ కుట్టు మిషన్కి సంబంధించింది. ఇక్కడ డ్రాయింగ్ అంటే మొత్తం డ్రాయింగ్ అంటే మనం ఏమంటాం పటాలు వేయడం అలాంటి వాటి గురించి ఇక్కడ నేర్చుకుంటాం. సో ఈ 2 కేసెస్లో మనం ఏదైనా ఒక కోర్సు మాత్రమే చేయాలి. 2 చేయాలని అందరికి ఉంటుంది, బట్ 2 చేయడానికి వీలు ఉండదు. ఎందుకంటే 2 ఎగ్జామ్ ఒకే రోజు ఉంటుంది. సో దట్స్ వై ఆ రెండిట్లో ఏదన్నా ఒకటి మాత్రమే చేస్తాం. దీని యొక్క ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ మనకు లోయర్ 1 అనే ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ లోయర్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఆ లోయర్ తర్వాత లోయర్ అనే ఎగ్జామ్ ఓన్లీ 1 డే ఉంటుంది. ఎవరి డిస్టిక్లో వాళ్ళకు మాత్రమే ఉంటుంది. సో ఒక డిస్టిక్ ఇంకో డిస్టిక్ రాయడానికి వీలు ఉండదు. ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్లోనే లోయర్ ఎగ్జామ్ రాస్తాం, అది 1 డే రాస్తాం. లోయర్ ఎగ్జామ్ తర్వాత మనకు ఒక సర్టిఫికెట్ వస్తుంది. ఆ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మనం 42 డేస్ ట్రైనింగ్కి వెళ్తాం. ట్రైనింగ్ అనేది మొత్తం మనకు 5 సెంటర్స్ ఉన్నాయి. 1 హైదరాబాద్, 2 నిజామాబాద్, 3 కరీంనగర్, 4 నల్గొండ, 5 హన్మకొండ అని 5 సెంటర్లో మనకు ట్రైనింగ్ సెంటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. 42 డేస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. మిడిల్లో మనకి ఏముంటుంది అంటే ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే సమ్మర్ హాలిడేస్లో ఉంటుంది. ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే సమ్మర్ హాలిడేస్లో ఉంటుంది. సమ్మర్ హాలిడేస్లో ఉంటుంది 42 డేస్ ట్రైనింగ్. అంటే నియర్ బై ఏప్రిల్లో ఉంటుంది. ఏప్రిల్ 28 ఆర్ 15 ఆ మధ్యలో, లేదా మొత్తం మీద ఏప్రిల్లో ఉంటుంది. మే వరకు ట్రైనింగ్ అయిపోతుంది. మే తర్వాత మనకు మళ్ళీ సర్టిఫికెట్ వస్తుంది. ఈ 2 సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మనం హయ్యర్ చేస్తాం. ఈ హయ్యర్ అనేది మళ్ళీ మీరు ట్రైనింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ 2 డేస్ హయ్యర్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి. అది ఒకవేళ మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, చేయకపోయినా ప్రాబ్లం ఏముండదు. లోయర్ అండ్ ట్రైనింగ్ చేసినామంటే మనం కేజీబీవి అండ్ గురుకుల అండ్ మోడల్ స్కూల్ అండ్ డిఎస్సి అంటే టీచింగ్ సంబంధించిన ఎక్కడ పోస్టులు ఉన్నా మనం దానికి అప్లై చేయడానికి ఆ పోస్ట్కి మనం ఎలిజిబిలిటీ అవుతాం. సో మొత్తం మీద ఇది ప్రాసెస్. ఒకవేళ మీరు అడ్మిషన్ తీసుకోవాలి అంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆధార్ తీసుకోవాలి, ఆధార్ కార్డు. సెకండ్ వన్ ఏంటి అంటే 10th మెమో. థర్డ్ వన్ ఏంటి అంటే ఫోటో. ఫోర్త్ వన్ ఏంటి అంటే సిగ్నేచర్. ఫిఫ్త్ వన్ ఏంటి అంటే అడ్రస్. లాస్ట్ 6th వన్ ఏంటి అంటే ఫోన్ నంబర్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనకు వాట్సాప్ చేస్తే మన దగ్గర అడ్మిషన్ అని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీకు హాల్ టికెట్ వస్తుంది. హాల్ టికెట్ తీసుకొని మనం జనవరి ఆ పీరియడ్లో ఎగ్జామ్కి అటెండ్ అవుతాం. ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ తర్వాత ట్రైనింగ్కి వెళ్తాం. ట్రైనింగ్ తర్వాత మళ్ళీ జనవరిలో హయ్యర్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు రాయాలనుకుంటే రాయొచ్చు, రాయకపోయినా ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు బై మిస్టేక్లో ట్రైనింగ్ మిస్ అయ్యండి అనుకోండి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా మీరు ట్రైనింగ్ చేయొచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్ ట్రైనింగ్ చేయకుండా లోయర్ కాకుండా డైరెక్ట్ హయ్యర్ చేస్తామనుకోండి, అట్లా కూడా చేయొచ్చు. బట్ ట్రైనింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. లోయర్ ఎగ్జామ్ రాసినాం, హయ్యర్ ఎగ్జామ్ రాసినాం, 2 సర్టిఫికెట్లు వచ్చినాయి, బట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ లేదు అంటే మనం డిస్క్వాలిఫైడ్. అంటే మళ్ళీ మీరు ట్రైనింగ్కి వెళ్తేనే మీరు కేజీబీ కానీ, గురుకుల కానీ, మోడల్ స్కూల్ కానీ, ఇంకా ఏ టీచింగ్ సంబంధించిన ఏ స్కూల్లో కానీ డ్రాయింగ్ కానీ క్రాఫ్ట్కి కానీ పోస్ట్కి ఎలిజిబిలిటీ కావాలంటే మనం ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలి. ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. మన దగ్గర వచ్చేసి లైవ్ క్లాసెస్, రికార్డింగ్ వీడియోస్ అందుబాటులో ఉంటాయి. మీకు నచ్చిన టైంలో రికార్డింగ్ వీడియోస్ను, లైవ్ క్లాసెస్ను మీరు వినవచ్చు. సో ఇది మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ కావాల్సిన నంబర్ వచ్చేసి 9949373480. ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించిన ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు, లేదా వాట్సాప్కు మెసేజ్ పెట్టవచ్చు. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను.